అందరికీ నమస్కారం. మనం రోజు ఎన్నో వీడియోలు, షోలు చూస్తుంటాం కదా. కాని వాటి వెనుక ఎంత ఆలోచన ఉంటుందో, ఎంత క్రియేటివిటీ ఉంటుందో ఎప్పుడైనా గమనించామా? ఈ రోజు మనం ఒక ప్రొఫెషనల్ ఏఐ ప్రాంప్ట్ను డీకోడ్ చేయబోతున్నాం. ఒక చిన్న ఆలోచన ఒక అద్భుతమైన షోగా ఎలా మారుతుందో ఆ ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. ఇది టెక్నాలజీ మ్యాజికే కాదు, అంతకు మించిన క్రియేటివిటీ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక సూపర్ హిట్ కిడ్ షోని ఎలా తయారు చేస్తారు? అసలు సీక్రెట్ ఏంటి? చాలామంది కథలో అనుకుంటారు, కానీ అసలు రహస్యం అక్కడ లేదు. ఆ కథను సృష్టించడానికి మనం ఏఐకి ఇచ్చే సూచనల్లోనే ఉంది. ఆ సీక్రెట్ని ఛేదించడానికి రెడీగా ఉన్నారా? పదండి మరి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక మామూలు కథ కాదండోయ్. ఒక కథను ఎలా వండాలో చెప్పే ఒక డీటెయిల్డ్ రెసిపీ లేదా ఒక పక్కా బ్లూప్రింట్ అనమాట. ఇది ప్రత్యేకంగా ఒక తెలుగు యూట్యూబ్ స్టోరీ కోసం తయారుచేసింది. సరే, ఈ క్రియేటివ్ బ్లూప్రింట్ను మనం స్టెప్ బై స్టెప్ విడమరుద్దాం. ఇందులో మనం మొదటి అడుగు దాని అసలు లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవటం. అసలు ఫైనల్గా ఏం సాధించాలననుకుంటున్నారు చూద్దాం. చూడండి, లక్ష్యం ఎంత స్పష్టంగా, క్లియర్గా ఉందో. కోకోమెలన్ లాంటి పాపులర్ షో స్టైల్లో ఉండాలని చెప్పడం ద్వారా విజువల్స్ ఎలా ఉండాలి, కథ ఎంత వేగంగా సాగాలి అనే దానిపై ఏఐకి ఒక పర్ఫెక్ట్ ఐడియా ఇచ్చేశారు. అంతేకాదు, కథకు ప్రాణం లాంటి ఒక మంచి నీతిని కూడా ముందే ఫిక్స్ చేశారు. ఇది ఏ క్రియేటివ్ ప్రాజెక్ట్లోనైనా చాలా చాలా కీలకమైన స్టెప్, ఆడియన్స్ని డిఫైన్ చేయటం. ఇక్కడ టార్గెట్ 2 నుంచి 8 ఏళ్ల పిల్లలు. సో, ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయం, అంటే క్యారెక్టర్స్ దగ్గర్నుండి వాడే రంగుల వరకు, ప్రతిదీ ఈ ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుందన్నమాట. సరే, మన బ్లూప్రింట్ను ఇంకాస్త లోతుగా చూద్దామా? ఈ కథకు ప్రాణం పోసే పాత్రలను కలుసుకునే టైం వచ్చేసింది. ఇక్కడ మనకు 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ప్రాంప్ట్లో వాళ్ల పర్సనాలిటీస్ని కావాలని డిఫరెంట్గా ఎలా డిజైన్ చేశారో చూడండి. ఒకరు చాలా ధైర్యవంతులు, ఇంకొకరు చాలా క్రియేటివ్. ఇలాంటి ఒక డైనమిక్ పేర్ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, కేవలం హీరో హీరోయిన్లే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ పర్యావరణమే ఒక క్యారెక్టర్. అంటే యాపిల్ చెట్టుకి, నదికి కూడా ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఇది ఆ స్టోరీ వరల్డ్ని ఇంకా బ్యూటిఫుల్గా, సజీవంగా చూపిస్తుంది. ఓకే, ఇక ముందుకెళ్దాం. ఈ ప్రాంప్ట్ కేవలం కథనే కాదు, ఆ షో చూస్తున్నప్పుడు మనకు కలిగే ఫీల్ని, అంటే దాని అట్మాస్ఫియర్ని, దాని సౌండ్స్ని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 పాయింట్సు ఆ షో ఫీల్కి పునాది లాంటివి. ప్రతి సూచన, ముఖ్యంగా చిన్నపిల్లల కోసం, చాలా ముఖ్యం. సాఫ్ట్ ఎడ్జెస్ సేఫ్ ఫీలింగ్నిస్తాయి. చిన్న చిన్న వాక్యాలు ఈజీగా అర్థమవుతాయి. ఇంకా ఆ నీలి నది స్ప్లాష్ రిథం లాంటి స్పెసిఫిక్ మ్యూజిక్ సూచనలు ఆ సీన్లోని ఎమోషన్ని డబుల్ చేస్తాయన్నమాట. ఇప్పటిదాకా మనం క్రియేటివ్ సైడ్ చూసాం. ఇప్పుడు అసలు సిసలైన టెక్నికల్ పార్ట్కే వచ్చేశాం. అంటే ఏఐ జనరేటర్కిచ్చే కమాండ్స్ అన్నమాట. అసలైన మ్యాజిక్ అంతా జరిగేదిక్కడే. జస్ట్ ఈ ఒక్క నంబర్ చూడండి, 7. అంటే 7 రకాల థంబ్నెయిల్ ఐడియాలు కావాలని అడిగారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఇది కేవలం కథను తయారు చేయడమే కాదు, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి, వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి అని కూడా ముందే ప్లాన్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. ఊరికే థంబ్నెయిల్స్ కావాలి అని అడగడం ఒకెత్తు, అవి ఎలా ఉండాలో ఇలా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం ఇంకో ఎత్తు. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లో పిల్లల అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఈ బ్రైట్ కలర్స్, హై కాంట్రాస్ట్, పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఎంత ముఖ్యమో ఈ ప్రాంప్ట్కి బాగా తెలుసు. వావ్, ఇది అద్భుతం కదూ! ఏఐ నుంచి అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలో ఎంత పర్ఫెక్ట్గా డిఫైన్ చేశారో చూడండి. ఇది ఏఐకి ఒక చెక్లిస్ట్ ఇచ్చినట్టుంది. ప్రతి విభాగానికి ఇలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఏఐ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు కావాల్సినట్టుగా ఖచ్చితమైన రిజల్ట్ ఇస్తుంది. ఒక సింపుల్ రిక్వెస్ట్ని ఒక కంప్లీట్ ప్రొడక్షన్ ప్యాకేజ్గా మార్చేశారు. సరే, మనం దాదాపు చివరికి వచ్చేస్తున్నాం. ఇంతసేపు మనం చూసిన ఈ డీటెయిల్డ్ అప్రోచ్ ప్రాముఖ్యత ఏంటో ఒకసారి సింపుల్గా తెలుసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్ని సూచించే టెక్నికల్ పదమే ఇది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది కేవలం ప్రశ్నలు అడగటం కాదు, ఏఐ నుంచి మనకు కావలసిన బెస్ట్ రిజల్ట్ని రాబట్టుకోటానికి మన సూచనలను ఒక ఆర్ట్లాగా, ఒక సైన్స్లాగా జాగ్రత్తగా డిజైన్ చేయడమన్నమాట. ఈ ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా చర్చించుకున్న దాని సారాంశాన్ని చక్కగా చెప్పేస్తుంది. మనమిచ్చే బ్లూప్రింట్ ఎంత క్లియర్గా, ఎంత డీటెయిల్డ్గా ఉంటే
ఏఐ నుంచి వచ్చే ఫైనల్ ప్రాడక్ట్ క్వాలిటీ అంత అద్భుతంగా ఉంటుంది. చివరగా ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సూత్రాలను ఉపయోగించి మన తరువాతి క్రియేటివ్ ఐడియా కోసం ఎలాంటి బ్లూ ప్రింట్ డిజైన్ చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కంటెంట్ను చూడటం ఒక ఎత్తు అయితే అది ఎలా తయారవుతుందో తెలుసుకోవడమనేది మరో లెవెల్ ఎక్స్పీరియన్స్.